మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో 26-27 వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యం ఏమైనది ఏది తెలియబడకపోదు. చూడండి ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే వారికి భయపడకుడి, ప్రప్రదంగా ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు? మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు. 27వ వచనంలో ఏమంటున్నాడంటే, చీకటిలో నేను మీతో చెప్పున్నది ఏంటంట? చీకటిలో నేను మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఏదండి విచిత్రంగా ఉంది. ఎవరన్నా సీక్రెట్ చెవిలో చెప్తారు కదా, అవునా? కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు ఏదో కడుపులో పెట్టుకొని దాచుకుంటారని వాళ్ళకి చెప్తే వాళ్ళే వెళ్ళిపోయి BBC అయిపోయి బ్రాడ్కాస్టింగ్ మొత్తం టామ్ చేసేస్తారు. చాలా పనికిమాలిన విషయాల్లో బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం. చాలా విషయాల్లో మనం ప్రకటిస్తూ ఉంటాం. మనము చాలా విషయాల్లో మనము అనేకటి చెప్పుకుంటూ ఉంటాం. దేవాది దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చీకటిలో చెప్పేది, చెవిలో చెప్పేది ఒక రహస్యమైనది, లేకపోతే ఎంతో ప్రాముఖ్యమైంది అయితేనే చెప్తారు. మైక్ పట్టుకొని చెప్పండి చెప్తారా? ఆ లైవ్ వస్తూ ఉందండి, అది లైవ్ ఆపంటారా, ఏదో చెప్పాలి, కొంచెం మాట్లాడాలి అన్నప్పుడు అవన్నీ ఆపేసి మనం మాట్లాడుకుంటాం. ఒక ఇంట్లో మాట్లాడుకుంటాం, లేకపోతే ఒక గదిలో మాట్లాడుకుంటారు, లేకపోతే పలానా ప్రదేశంకు వెళ్ళి ప్రైవేట్గా కూర్చుని మాట్లాడుకుంటారు, లేకపోతే వ్యక్తిగతంగా పంచుకుంటారు. దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకము ఆ రీతిగా చెప్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు తన మాటలంట, నేను మీకు చీకటిలో చెప్పినది వెలుగులో చెప్పండి, నేను మీకు చెవిలో చెప్పింది ఎక్కడ చెప్పమంటున్నాడు? మేడల మీద ప్రకటించండి. దేవుడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఊహ వచ్చిన దగ్గర నుంచి చర్చిలకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఊహ తెలిసిన దగ్గర నుంచి. వెరీ గుడ్. తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయినాక, ప్రభువుని తెలుసుకున్నాక చర్చిలకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది? ఓకే. దరిదాపుగా ఎట్లేదన్నా యావరేజ్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి చర్చెస్కి వెళ్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, పర్లేదు. ఇక్కడేమి మార్కులు ఇట్లేదు. ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. ఒకళ్ళు ఇట్లా, ఒకళ్ళు ఇట్లా. ఓకే, వెరీ గుడ్. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? చీకటిలో మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి అని అంటున్నాడు. చీకటి అంటే లిటరల్గా చీకటి అని కాదు. ఇప్పుడు బయటకు వెళ్తే వెలుగు, ఎండ అదిరిపోతూ ఉంటుంది కదా, వెలుగు బాగా ఉంటుంది. ఈ లైట్లు ఇవన్నీ ఆపేస్తే లోపల ఎంతో కొంచెం చీకటిగా ఉంటుంది కదా. అంటే ఒక ప్రైవేట్ ప్లేస్లో, ఒక వ్యక్తిగతమైన స్థలములో దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అది నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రార్థన గదిలో అయి ఉండొచ్చు, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ అయి ఉండొచ్చు, లేకపోతే సహవాసంగా ఇలా కూర్చొని ఒక ప్రైవేట్ స్థలంలో ఇలాగ మనం ఆరాధించుకుంటుంటే దేవుడు మాట్లాడుతూ ఉండుండొచ్చు, లేకపోతే ఒంటరిగా నువ్వు దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడుతూ ఉండొచ్చు. అందుకే అంటున్నాడు దేవుడు, చెవిలో చెప్పున్నది ఎక్కడ చెప్పమంటున్నాడు? ఉల్టా ఇక్కడ ఎవరికి చెప్పొద్దే అని మాట్లాడేస్తారు కదా. దేవుడు అంటున్నాడు అందరికీ చెప్పు అని చెప్తూ ఉన్నాడు. అందరికీ చెప్పు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను, తన కృపను, తన యొక్క పరిశుద్ధతను, తన నీతిని,
తన యొక్క ఇదిగో దయను, తన యొక్క ఇదిగో సాత్వికమును, తన యొక్క ఇదిగో ఆయన యొక్క రాజ్యము గురించి, ఆయన నీతి గురించి ఆయన ప్రతి వారము మన జీవితంలో ప్రకటిస్తూ మనకు చెవులలో చెప్తూ ఉన్నాడు. ఆయన మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. విన్న నీవు, తెలుసుకున్న నీకు దేవుడు మరుగైనవి నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, రహస్యమైన అనేకమైన మర్మములు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, దేవుడు ప్రత్యేకంగా మాట్లాడతాడండి. మీరు అనుకుంటారు పాస్టర్ గారు వచ్చి, ఇక్కడ పెద్ద ప్రసంగికుడు వచ్చి ఎంత మైకి పట్టుకొని వెనక ఇవన్నీ సెటప్ ఉంటేనే దేవుడు మాట్లాడతారు అనుకుంటారేమో, కానీ వ్యక్తిగతంగా దేవుడు ఇంకా బాగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఒక సహవాసంతో మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు ఇంతమంది మాట్లాడుతున్నా ఒక్కొక్క మాట కొంతమందికి పర్సనల్గా టచ్ అవుతుంది. వాళ్ళ తర్వాత ప్రార్థన చేయించుకుంటానికి దగ్గరగా వచ్చినప్పుడు, అన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. విల్ బి ఎ పర్సనల్ ఇంటిమసీ, ఎ పర్సనల్ టచ్ when God starts talking to us. ఇంత సమూహంగా మనం కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పటికీ, దేవుడు ఇక్కడ ఆయన యొక్క వాక్యము ఇక్కడ విడుదల అవుతున్నప్పటికీ, వ్యక్తిగతంగా వాక్యము పర్సనల్గా సంధిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని తాకుద్ది, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యములు చేస్తుంది. వాక్యములో ఉంది, ఆయన నోట నుండి వచ్చే మాట ఆయనకు అనుకూలమైన కార్యమును నెరవేర్చి అది నిష్ఫలముగా ఆయన దగ్గరకు రాదు, కానీ ఆయనకు అనుకూలమైన కార్యముని అది నెరవేరుస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని మాట ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బహుశా మీరు ఇప్పుడు చదువుకోకపోయినా చిన్నప్పుడు కొద్ది గొప్ప చదువుకొని ఉంటాం కదా, ఫిజిక్స్ని. సౌండ్ తెలుసు కదా, శబ్ద తరంగాలు. ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుందో తెలుసు కదా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి డిస్ట్రిబ్యూట్ అయ్యి పాస్ అవుతూ ఉంటుంది. అలాగే దేవుని నోట నుండి వచ్చే మాట కూడా ట్రావెల్ అవుతుంది. గాడ్స్ వర్డ్ విల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ అండ్ రీచ్ ద డెస్టినీ విచ్ ఈస్ రిక్వైర్డ్, వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్సన్. ఎవరికి వ్యక్తిగతంగా ఆ వాక్యము కావాలో ఆ రోజున దేవుడు ప్రత్యేకముగా వాళ్ళను సంధిస్తాడు. ఇదంతా మనం చూస్తే ఇప్పుడు దేవుడు సంధిస్తాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఎందుకు అడిగారు ఆ ప్రశ్న, సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి చర్చిలకు వెళ్తున్నాం కదా, ప్రతి వారం వాక్యం వింటున్నాం కదా. చిన్నప్పటి నుంచి అదిగో పిల్లలు లోపల కూర్చోబెట్టి సండే స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు. వాళ్ళు కొద్దో గొప్ప పెద్దోళ్ళు అయినాక యూత్ మీటింగ్లకు వెళ్తారు, పెళ్ళిళ్ళు అయినాక భార్యాభర్తలుగా చర్చలకు వస్తారు. చిన్నప్పటి నుంచి వింటున్న ఊకదంపుడు ఉపన్యాసాలే కదా, కొత్తగా ఏముంది దీంట్లో, కొత్తగా ఏముంది? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, అంతకు మించి ఏమనుందా? చెప్పింది సండే స్కూల్ టీచర్ అదే మాట చెప్పింది, ఇక్కడ పాస్టర్ అదే చెప్తున్నాడు, కొత్తదనం ఏముంది అనుకుంటున్నావేమో. ఒకే మాట, ఒకే పదము అనేక అర్థములతో దేవుడు వ్యక్తిగతంగా సంధిస్తాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వర్డ్. అది వాక్యము యొక్క ప్రత్యేకత. వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసిస్తూ ఉంది. వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించింది. ఇప్పటి వరకు దేవుని ఆహ్వానించాం కదా, పరిశుద్ధాత్మని ఆహ్వానించాము, ఆయన ఆరాధించాము. ఆయన స్తుతులపైన సింహాసనసీనుడు, ఒక దుర్గమును స్థాపించుకునేవాడు. ఆయన స్తుతుల మీద సింహాసనసీనుడుగా ఇప్పుడు వచ్చి ఇక్కడెక్కడో కూర్చుని ఉంటాడు. ఆయన అదృశ్యుడైన దేవుడు అదృశ్యముగా మనతో ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉండనన్నాడా. కనీసంగా 10-1500 ఉండాలండి, లేకపోతే 30,000 ఉండాలి అన్నాడా? మెగా చర్చిల్లోనే కూర్చుంటానన్నాడా? ఎక్కడ కూర్చుంటాడంట? 2-3 కూర్చున్న చోట. ఎక్కడ 2, ఒక్కళ్ళంటే ఒంటరోళ్లే కదా, ఇంకోళ్ళు ఎవరుంటే తోడున్నట్లే. 2 ఉంటే చాలు, దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు
మనకు చీకటిలో అనేకమైన మర్మములు, అనగా వ్యక్తిగత, మనకు ఒక సమూహంగా సహవాసంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే నీతో వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నువ్వు బాధలో వేదనలో ఉన్నప్పుడు ఒక మాట, నువ్వు దేవుని మాట నేను హత్తుకొని నీ హృదయాన్ని సంధించి నిన్ను ఆదరించినప్పుడు అది నీకు చెవిలో చెప్పిన మాట అని అన్నాడు. దేవుడు నిన్ను ఎన్నో మాటల చేత ఆదరించాడు, బలపరిచాడు. ఆ మాటలు రాసుకుంటున్నావా? ఆ మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? పలానా సమయంలో దేవుడు నన్ను ఈ మాట చేత బలపరిచాడు, ఆ మాట నీ నోట ఉందా? దేవుడు అంటున్నాడు, ఒక అసైన్మెంట్ ఇచ్చాడు మనకి. చీకటిలో మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం నుంచి ఆయన పరలోకానికి ఆయన పైకి ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి? కమిషన్ ఏంటి? సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి చర్చిలు కట్టండి అన్నాడా? క్రైస్తవులు చేయండి, మతాలను మార్చండి అన్నాడా? ఏం చేయమన్నాడు? శిష్యులను చేయుడి అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు శిష్యులతో ఆంతరంగికంగా మాట్లాడుతూ ఉండేవాడు. శిష్యులకు తర్ఫీదు చేసే క్రమంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వాడు తర్వాత అనేక మంది సమూహంగా ఉన్నప్పుడు కూడా ప్రభు మాట్లాడేవాళ్ళు. సమూహంగా ఉండి ప్రభు మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం తెలవకపోతే మరలా పక్కకు వచ్చినాక ప్రభుతో శిష్యులు అడిగేవాళ్ళు, అయ్యా బోధకుడా, దీని అర్థం ఏంటి అని అడిగేవాళ్ళు. నీకు ఆసక్తి ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది రిసీవ్ చేసుకునే ఆ మనస్సు నీకుంటే దేవుడు నీతో ప్రత్యేకంగా ప్రతిరోజు మాట్లాడతాడు. నేను నా వ్యక్తిగత మెడిటేషన్లో ఈ మాట వింటున్నప్పుడు అసలు ఈ మాటను నేను ఎలా ఇప్పటిదాకా నా కంట ఎందుకు కనపడలేదు అనిపించింది. ఈ మాట నన్ను హత్తుకుంది. ఏమంటున్నాడు? కాబట్టి 26వ వచనంలో మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. దట్ మీన్స్ యు అండ్ మీ ఆర్ ఆబ్లిగేటెడ్. ఆబ్లిగేటెడ్ అనే పదం ఏంటంటే ఆబ్లిగేషన్ అంటారు. ఏంటంటే నువ్వు రెంటింట్లో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి వారంలో రెంట్ కట్టడం అనేది ఆబ్లిగేషన్. అంటే తెలుగులో ఏమనాలంటే ఒక కట్టడ అనొచ్చు, నియమము అనొచ్చు. ఎందుకంటే అగ్రిమెంట్ రాసుకున్నావు కదా, నెల కట్టాలి రెంట్, ఆబ్లిగేషన్ అది, రైట్? లయబిలిటీ అంటాము దాన్ని, అప్పు అయితే లయబిలిటీ అంటాము. ఆబ్లిగేషన్ అంటే ఇక తప్పదు, నువ్వు కట్టాలి అంతే. హోమ్ లోన్ తీసుకున్నాక ఈఎంఐ ఆబ్లిగేషన్, రైట్? ఓకే, నాకు తెలిసి మీరేమనుకుంటున్నారు, పెళ్ళి అయినాక కలిసి ఉండటం ఆబ్లిగేషన్ అంటారేమో. నాకు తెలుసు మీరు చాలా చాలా స్మార్ట్ పీపుల్, కానీ అది ఆబ్లిగేషన్గా ఎప్పుడు చూడొద్దు. చూడండి, ఆబ్లిగేషన్ అంటే ఏంటి అని అంటే తప్పదు, కట్టాలి. ఇప్పుడు దేవుడు మనకు ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఆయన పరలోకానికి ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒక కమిషన్ చెప్పాడు, గ్రేట్ కమిషన్. ఒక గొప్ప ఆయన ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చీకటిలో నేను మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పినది మీరు మేడల మీద ప్రకటించుడి అని వాక్యం చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుడు ఈ మాటకు వస్తే ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతి వారము మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఏంటంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వింటున్నావు, దేవుడు నాతో మాట్లాడాడు అని అంటున్నావు, మంచిదే. కానీ విన్నదాన్ని నువ్వు బయట చెబుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు వింటున్నావు, వింటూనే ఉన్నావు, వింటూనే మిగిలిపోతున్నావు, కానీ నువ్వు బయటకు వెళ్ళి మేడల మీద మిద్దెల మీద చెబుతున్నావా? ఏమంటున్నాడు?
చెవిలో చెప్పినది మేడల మీద ప్రకటించుడి. చీకటిలో నేను చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. అంటే బాహాటముగా ఈ రోజుల్లో సువార్త చాలా కనుమరుగైపోతుందండి. సువార్త కూడికలు తగ్గిపోతుంది, ఇవాంజలిజం తగ్గిపోతుంది. బయటకు బైబిల్ పట్టుకొని వెళ్తే ఎవరికన్నా వెళ్ళి చెప్తే, చూడండి ఇక్కడ చీకటిలో మరుగైన స్థలములో నీకు దేవుడు రహస్యమైన మర్మములు నీకు తెలుపుతూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, ఇది నువ్వు మేడల మీద చెప్తున్నావా అంటే నువ్వు బయట ప్రకటిస్తున్నావా? విచ్ మీన్స్ ఆర్ యు బీయింగ్ మై విట్నెస్ టు ద వరల్డ్? ఈ లోకములో నీవు నా సాక్షిగా ఉంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతో కాలం నుంచి వింటున్నాం ప్రవ్వా, ఎంతో కాలం నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రవ్వా, కానీ ప్రాబ్లం ఎక్కడంటే మన నోరు ఆగిపోయింది మాట్లాడకుండా. మనం ఎవరికి ఇంత కూడా దేవుని కార్యాన్ని చెప్పలేకపోతున్నాం. నీ కొలీగ్కో లేకపోతే నీ ఫ్రెండ్కో ఏదన్నా పరిస్థితుల్లో టఫెస్ట్ టైంలో ఉన్నప్పుడు నోరు తెరిచి నువ్వు ఏమనుకోపోతావు మాట, నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళానబ్బా, దేవుడు నన్ను ఇట్లాగా ఆదరించాడని ఒక మాట చెప్పు, వాళ్ళ జీవితంలో దేవుడు కలగజేసుకుంటాడు. నీ జీవితంలో నీ అనుభవ జ్ఞానము అని అన్నాడు భక్తుడు. అనుభవ జ్ఞానము అని అంటే దేవుడు నీ జీవితంలో కనపరిచిన లేకపోతే నెరవేర్చిన కార్యములు, ఆ అనుభవాలతో నువ్వు నింపబడ్డావు, అనుభవాలతో నువ్వు అనేకమైనవి పొందుకున్నావు, అనుభవాలతో దేవుని నువ్వు స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, మంచిదే. కానీ దేవుని గురించి నువ్వు ఎక్కడన్నా నోరు తెరిచి బాహాటంగా బయట, చీకటిలో కాదు వెలుగులో, చెవిలో కాదు మేడమిద్దల మీద నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? చర్చ్ షుడ్ బి అన్ ఎవాంజలికల్ చర్చ్. సంఘము ఏమై ఉండాలంటే సువార్థీకరణ కలిగిన సంఘముగా ఎప్పుడు సంఘం ఉండాలి. నా చర్చ్ నేను కట్టుకుంటాను, నా వరకే నేను, మా వాళ్ళ వరకే మీరు వినండి, మీరు వరకే, మన వరకే, మనం ఒకటే, ఇది వర్కౌట్ అవ్వదు. దేవుని రాజ్యము సార్వత్రిక సంఘము, అందరూ క్రీస్తు రక్తం చేత కొనబడిన వారమే, అందరము ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన వాళ్ళమే, మనందరము ఈ లోకానికి వెలుగుగా ఉన్నాము. ఈ దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. మీ సత్క్రియలను బట్టి పరలోకమందున్న మీ తండ్రి వారి ఎదుట మహిమపరచబడినట్లు మీ వెలుగును లోకములో ప్రకాశింపనీయుడి అని వాక్యంలో రాయబడి ఉంది. లోకంలోకి వెళ్ళి ప్రకాశించాలంట, ఇంట్లో కాదు, నీ సొంత వాళ్ళ దగ్గర కాదు. ఇంట్లో మటుకు రా, కూర్చోరా, ప్రార్థన చేసుకో, చెప్పు అని అసలు బైబిల్ తీసుకొని బోల్డని ప్రసంగాలు చేసేస్తాం ఇంట్లో వాళ్ళకి. బయట వాళ్ళ దగ్గర మటుకు నోరు మటుకు మెదపు. అర్థమవుతుందా? దేవుడు నీతో అనేకమైన మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి దాన్ని బాహాటంగా బయట మేడల మీద మిద్దల మీద బయట నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒక సందర్భాన్ని మీ ఎదురుగుండా నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనము. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని ఎవరిని? పౌలును, వీళ్లను అరెస్ట్ చేశారు. అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణములు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చాలు, చూడండి 20వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తల కార్యములు మరొకసారి 5వ అధ్యాయము 20వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈ జీవము గూర్చిన మాటలన్నీ ఎవరితో చెప్పాలంట? ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవుని మాటలు ఏంటంట? జీవముతో కూడినది. జీవము కలిగిన దేవుని మాటలు
ప్రజలందరితో చెప్పమని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క అపోస్తులను బంధించారు, చెరసాలలో ఉంచారు. దూత వచ్చి ఆ రాత్రి వాళ్ళను బయటకు తీసుకొచ్చి, మీరు వెళ్ళి ఇదిగో దేవాలయము దగ్గరకు వెళ్ళి బోధించురి, అక్కడ ఏమని చెప్పాలి, నీవు జీవము గల దేవుని మాటలను ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. అలాగూ వాళ్ళు చేస్తూ దేవాలయంలో వెళ్ళి ఆ మాట వినిన వెంటనే విధేయత చూపించారు. విధేయత చూపించి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండిరి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తూ ఉన్నాడు. చెవిలో చెప్పినది మేడల మీద చెప్పుడి, చీకటిలో చెప్పినది అనేక మందికి నువ్వు బహిర్గతంగా చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుని మాటలను ప్రజలతో చెప్పుడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్నావు. వారు ఆ మాట వినిన వెంటనే ప్రతిస్పందించారు. తెల్లవారుజామునే లేచి వేకునే లేచి వాళ్ళు బోధించడం ప్రారంభించారు. 29వ వచనంలో చూస్తే అందుకు పేతురును, అందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు, అదేంటయ్యా, రాత్రే కదా మిమ్మల్ని చెరసాల్లో పెట్టాము, ఉదయాన్నే మీరు బయటకు వచ్చి ఎలా బోధిస్తున్నారు? దేవదూత వచ్చి వాళ్ళ చెరసాల్లో నుంచి తీసుకొచ్చి బయట పెట్టింది. చెరసాల తాళాలు అలాగే ఉన్నాయి, జైలర్ కూడా అలాగే ఉన్నాడు, అందరూ అక్కడ సైన్యం ఉంది. అందరు కళ్ళు మరుగు చేసి దేవుడు వాళ్ళని తీసుకొచ్చి దేవాలయంలో నిలబెట్టాడు. వాళ్ళు దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వచ్చి అందరూ అడుగుతున్నారు, ఏంటయ్యా, రాత్రే కదా మీరు చెరసాల్లో ఉన్నారు, ఈ ఉదయకాలంలో మీరు ఇక్కడ దేవాలయంలో ఎలా కనబడుతున్నారని ఎంక్వైరీ చేశారు. వేసిన తాళము, దాని మీద వేసిన సీల్ అట్లాగే ఉంది, ఏమాత్రము చెక్కు చెదరలేదు. కానీ లోపల ఉన్న మనుషులు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. దేవుని జీవము గల మాట చెప్పాలని ఆలోచన, ఆ యొక్క ఆశ నీకుంటే చెరసాలలు నిన్ను బంధించలేవు. చెరసాల వంటి సమస్యలు నిన్ను ఆపలేవు. చెరసాల వంటి బాధ్యతలు నిన్ను ఆపలేవు. దేవుని కొరకు నువ్వు వాడబడాలి అనుకుంటే, దేవుని కొరకు నువ్వు నిలబడాలి అనుకుంటే, వంకలు డొంకలు చూసుకోకుండా దేవుని కొరకు నువ్వు నిలబడితే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. గాడ్ నీడ్స్ పీపుల్ హూ ఆర్ అవైలబుల్, నాట్ క్యాపబుల్. క్యాపబిలిటీ కమ్స్ ఫ్రమ్ అవైలబిలిటీ. ఎబిలిటీ కమ్స్ ఫ్రమ్ అవైలబిలిటీ. నువ్వు అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు అంటున్నాడు పేతురు 29వ వచనంలో, అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఆమేన్. మేము మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని అంటున్నాడు. ఎవరికి లోబడాలంట? మనుషులకు కాదు, దేవునికి లోబడే వాళ్ళు సువార్తీకరణ చేస్తారు. దేవునికి భయపడేవారు బయటకు వెళ్ళి బాహాటంగా దేవుని వాక్యాన్ని వెదజల్లుతారు. దేవునికి భయపడేవారు మేడల మీద, మిద్దెల మీద ప్రభుని ప్రకటిస్తారు. ఇక్కడ అంటున్నాడు, మేము మనుషులకు కాదు దేవునికే మేము భయపడాలి కదా. 32వ వచనంలో అంటున్నాడు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యములై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి ఏమనుగ్రహిస్తున్నాడంట? పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నాయి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే, నువ్వు దేవుని మాట చెప్పకుండా ఉండలేవు. దేవుని గురించి అసలు ఒక్క మాట కూడా పలకకుండా నువ్వు కూర్చోలేవు. నీకు అసలు నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని అన్నాడు భక్తుడు. చూడండి, దేవుని మాట నీలో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతి వారం మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? బయటకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? సువార్తీకరణ సంఘము చేయాలి ప్రియులారా. సంఘము ఎప్పుడు సువార్తీకరణకు సిద్ధపడుద్దో దేవుడు ఆ సంఘాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, ఇంకను వృద్ధిపరుస్తాడు. మనము చర్చలో కూర్చొని, ప్రభువా మా చైర్లు నింపండి, మా సంఘాన్ని నింపండి, నూతనాత్మ పంపించండి అని చర్చలో కూర్చొని తలలు గోడలు వేసుకొని బాదుకున్నా, అంటే దేవుడు కార్యం చేయడానికి కాదు నేను చెప్తున్నది.
లోపలే ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా, దానితో పాటు ఏం కావాలి? బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. విచ్ మీన్స్ ఎవ్రీ చర్చ్ మెంబర్ షుడ్ బి అన్ అంబాసిడర్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క సంఘ సభ్యుడు దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా మారాలి. చాలామంది వాళ్ళు వెళ్తున్న ఆ యొక్క ప్రదేశాలకు రాయబారులుగా ఉంటారు. మీరు చూసారా ఎప్పుడన్నా? మనోళ్ళు బైబిల్ పట్టుకొని అక్కడెక్కడ నిలబడటానికి సిగ్గుపడతాం, కానీ ఈ మధ్య సిగ్నల్స్ దగ్గర పిలకలు వేసుకొని ఉంటారు కొంతమంది. అసలు ఏం సిగ్గుపడరు, చక్కగా ఇస్తూ ఉంటారు. తీసుకోండి అని ఇస్తూ ఉంటారు. కెన్ వి డూ దాట్? నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, లేకపోతే అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఎవడో మాట్లాడతాడు, పనికి మాలిన వాడు మాట్లాడితే. బట్ స్టిల్ జీవము కలిగిన మాట. వీఆర్ టెల్లింగ్ ద వర్డ్ విచ్ గివ్స్ లైఫ్. ప్రతి జీవితాన్ని వెలిగించే మాట, ప్రతి జీవితంలో వెలుగును నింపే మాట, ప్రతి ఒక్కరిని చచ్చిన వారికి జీవమిచ్చు దేవుని మాటను మనం ప్రకటిస్తూ ఉన్నామా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని, ఇది చాలా మనకు చిరపరిచితమైన వాక్యమే. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున బాబా మైక్ పెంచండి కొంచెం. కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. చాలు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క దేవాలయం దగ్గర పేతురు యోహాను ప్రార్థన చేసుకుంటానికి వెళ్తూ ఉంటుంటే మనకు చాలా చిరపరిచితమైన వాక్యమే. ఈ భిక్షగాడు, కృంటివాడైన భిక్షగాడు వీళ్ళు ఏమన్నా ఇస్తారేమని ఆశగా చెయ్యి చాపి చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వెళుతూ ఉన్నారు. పాపము పేతురు యోహాను దగ్గర ఏముంటాయి? సేవకులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఏముంటాయి? వాళ్ళు జేబులో చేతులు పెట్టుకొని ఏమన్నా ఇద్దామా? పెద్దగా ఏం లేదు, అది ఇస్తే మహా అయితే ఒక పూటలో అయిపోతుందేమో. వాళ్ళు ఒక మాట అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది ఆశగా ఆదరణ కొరకు, ఎవరన్నా ఒక మంచి ఆశ, ఒక ఆదరణకరమైన మాట కొరకు, ఒక ప్రేమ కలిగిన మాట కొరకు, వాళ్ళ జీవితంలో గొప్ప హీలింగ్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆశగా చూస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళకి ఏదో చేయక్కర్లా, నీకు కలిగినది నీకు ఇవ్వాలి. ఈరోజు ఈ ప్రశ్న, నీవు ఏమి కలిగి ఉన్నావు? నువ్వేమి కలిగి ఉన్నావు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, యేసు నామమున లేచి నడవమన్నారు. పేతురు యోహాను ఏమి కలిగి ఉన్నారు? యేసు నామమును కలిగి ఉన్నారు, దేవుని వాక్యమును కలిగి ఉన్నారు. దేవుని వాక్యము కలిగిన వాడు, దేవుని వాక్యం చేత నింపబడిన వాడు ఎలా ఉంటాడంటే ఒక పవర్ హౌస్ లాగా ఉంటారు. పవర్ హౌస్ అంటే ఏంటో తెలుసా? పట్టుకుంటే షాక్ కొడుతుంది. దేవుని వాక్యం చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థించే ప్రతి విశ్వాసి ఒక గొప్ప అగ్ని గుండము వలె, అగ్ని గోళం వలె వాళ్ళు ఉంటారు. పేతురు యోహాను, మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాము, వెండి బంగారములు మా యొద్ద లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాము. ఈరోజు చాలామంది ఆశగా చూస్తున్నారు. నీ దగ్గర నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి, నువ్వేదో చేయక్కర్లేదు వాళ్ళకి. ఒక మంచి మాట, ఒక ఆదరణకరమైన మాట, ఒక ఆదరణకరమైన మాట, లేకపోతే ప్రేమ కలిగిన ఒక సానుభూతి. ఎవరైనా దుఃఖంలో ఉంటే వెళ్ళి వాళ్ళని ఆదరించు, వాళ్ళ కొరకు ఏమైనా చేయగలిగితే చెయ్యి. ఆ ప్రేమను బట్టి వాళ్ళు నువ్వు గెలుచుకుంటావు, ఆ ప్రేమను బట్టి నువ్వు వాళ్ళు గెలుచుకుంటావు. ఈ పరిచర్య ఎలా కట్టబడిందో తెలుసా ప్రియులారా?
దేవుని ప్రేమను చూపిస్తూ కట్టబడింది. మొదటగా ప్రారంభించబడినప్పుడు యవనస్తులు ఇంట్లో ఉండేవాళ్ళు. యవనస్తులు వాళ్ళు ఆటోల్లో వచ్చేవాళ్ళు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఎస్ఆర్ నగర్ నుంచి ఇక్కడికి ఆటోలు రావడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఉండని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యవనస్తుల్ని ప్రేమతో వాళ్ళు ఆదరించి బలపరిచి, వాళ్ళు కృంగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యమునిచ్చి, అసలు వాళ్ళు ఆకలితో ఉండేవాళ్ళు. హాస్టల్లో ఉండి ఆ యొక్క చెత్త తిండి తినలేక ఆవురావురమంటూ ఉండేవాళ్ళు పిల్లలు. అక్క ఒక అమ్మలాగా గబగబ వేడి అన్నం పెట్టి వాళ్ళకి అసలు అదేదో గెస్ట్లు వచ్చినట్లు మంచి మంచి డిషెస్ వండి పెట్టేది. వాళ్ళు అంటారు, అక్క నాకు అమ్మ లాంటిదాన్ని. అలా ప్రేమ చూపించకపోతే తమ్ముడు కూర్చొని రండి ప్రార్థన చేద్దాం, మోకరించండి ప్రార్థన చేద్దాం, ఒకనప్పుడు ఉపన్యాసాలు చెప్తే మనుషుల జీవితంలో మార్పు రాదు. నీ మాట నీ క్రియల్లో ఉండాలి. నువ్వు చెప్తున్న ప్రేమ నీ యొక్క చేతల్లో ఉండాలి. సంఘం అలాగే కట్టబడింది. అలాగే అందరిని ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమ నేర్పించాడు. మేము లోపల ఏడుస్తున్నాం, దుఃఖంలో ఉన్న తర్వాత కళ్ళు తుడుచుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఓదార్చేవాళ్ళు. మామూలుని ఓదార్చేవాళ్ళు లేరు. కానీ అలాగూ చేసుకుంటూ కట్టబడుతున్న ఏ పరిచర్యైనా అంతే. ఈ పరిచర్యను కాదు, ఏ సేవకుడైనా అంతే. నీకు కలిగినది నువ్వు ఇస్తూ ఉన్నావా? నీకు కలిగింది ఏంటి? దేవుని ప్రేమ. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కొమ్మరింపబడును అని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే ఇతరులను ఆదరిస్తావు, ఇతరులను బలపరుస్తావు, ఇతరుల కొరకు నువ్వు భారం కలిగి ఉంటావు, వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తావు, వాళ్ళ కొరకు ఏడుస్తావు. ప్రేయర్ టీం ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. ప్రతిరోజు అవసరతలు అక్కర్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతడు కోల్పోయిన క్షేమస్థితిని రెండొంతులుగా దేవుడిచ్చాడు. దేవుడు నువ్వు ఇతరుల కొరకు పనిచేస్తుంటే, ఇతరుల కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉంటే, నువ్వు ఇతరులను చేయి, నువ్వు ఇతరుల గురించి ఆలోచించు, ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఈ మధ్య ఆటో మీద చూశాను, ఒక మాట కొటేషన్ భలే రాసుకుంటారు కదా, నన్ను చూసి ఆడవకరా అని, అట్లాంటి మాటలు ఒకడు భలే రాసుకున్నాడు. నాకు బాగా నచ్చింది. వాడు భలే గమ్మత్తుగా రాసుకున్నాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటంట? అబ్బా ఎంత బాగా రాశాడు. అందరూ బాగుండాలి, మనం ఇంకొకళ్ళు ఎదిగితే ఇంకొకళ్ళు సేమ్ ఇదే పెట్టారు అనుకోండి కాంపిటీషన్, ఇంకొకళ్ళు సేమ్ అని అంటే ఎందుకు మళ్ళీ పేరు వచ్చేస్తుంది. అవతలోడు పైకి వెళ్ళిపోతున్నాడు, అవతల కాలు పెట్టి గుంజేద్దాము, ఇదే గోల. దేవుని ప్రేమ కలిగిన వాడు ఇలా చేయడు. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరు చేస్తే ఏముంది తమ్ముడు, ఎవరు చేస్తే ఏముంది సహోదరుడా, దేవుని పని జరగాలి అంతే. ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు అదములు, ఎవరు ప్రథములు కాదు ప్రాముఖ్యం. దేవుని పని దేవునికి మహిమకరంగా జరుగుతున్నదా లేదా అనేది ప్రాముఖ్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినది నువ్వు ఇస్తూ ఉన్నావా? బయట వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాను. యేసు నామమున లేచి నడవమని చెప్పగా వాడు దిగ్గున లేచి గంతులు వేసును అని రాయబడి. నీకు కలిగినది నువ్వు ఇస్తూ ఉన్నావా? నీకు కలిగినది ఏంటి? కొద్ది సమయము, ఒక మంచి మాట. వాళ్ళ కొరకు సిస్టర్ ఏమనుకోకపోతే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చెయ్యి ప్రార్థన. ఉండు మా పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, పాస్టర్ గారు ఫోన్ కలిపి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అనక్కర్లా. మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాత్రమే కార్యాలు జరగవు. విశ్వాసంతో నువ్వు చేసిన కార్యం చేస్తాడు దేవుడు. నువ్వు చేసిన కార్యం చేస్తాడు. నీవు దేవుని కొరకు ఆశ నీ గుండెల్లో మంట ఉంటే చాలు తమ్ముడు, దేవుడు నిన్ను మండిస్తాడు. మండుతావా దేవుని కొరకు? మండుతావా దేవుని కొరకు? నీకు కలిగినది ఏంటి? యేసు నామము. నీకు కలిగినదే నువ్వు దేవునికి ఇవ్వు. దేవుని ప్రేమనివ్వు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దేవునికి ఇవ్వు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వు. గివ్ ఫర్ ద సొసైటీ, గివ్ ఫర్ ద పీపుల్. అందుకే అంటున్నాడు, చీకటిలో చెప్పినది ఎక్కడ చెప్పాలంట? ఏమన్నాడు? వెలుగులో చెప్పడి.
చెవిలో చెప్పినది మేడల మీద చెప్పుడే. నా ప్రియ సంగమా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అక్కడే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఈ పేతురు యోహానులు వాళ్ళకు కలిగినిస్తే అప్పుడు ఆ యొక్క కుంటివాడు దిగ్గున లేచి నడుస్తూ ఉంటుంటే అందరూ ఆశ్చర్యపోతారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ కూర్చొని అడుక్కు తింటున్నా ఈ కుంటివాడు ఇతడేనా అని చూసి, ఎవర్రా వీళ్ళు కొత్తగా వచ్చారు, ఎవరిళ్ళు బాహాటంగా యేసుక్రీస్తు అనే నామాన్ని ప్రకటిస్తున్నారు అని వీళ్ళు చూస్తే 13వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి. పేతురు యోహాను చూసినప్పుడు ఎవరంట వీళ్ళు? BTH MTH PhD డాక్టర్, రెవరెండ్ డాక్టర్ పేతురు గారు, రెవరెండ్ డాక్టర్ యోహాను గారు అయ్యారా? ఎవరయ్యారు? విద్య లేని పామరులు. నిశాని అంటారా? తెలుసా? ఏలుముద్ర. వీళ్ళు ఏలుముద్రే, చదువు లేదు, కానీ ఏముందో తెలుసా? గుండెలిన్న ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాను, నాకు కలిగినది నీకు ఇస్తూ ఉన్నాను, రిసీవ్ ఇట్. నాకు కలిగిందే నీకు ఇస్తూ ఉన్నాను. డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్? నీ గుండెల నిండా ప్రభు ఉన్నాడా? ప్రభువుని ఇతరులకు పంచుతున్నావా? ప్రభువుని ఇతరులకు పరిచయం చేస్తున్నావా? ప్రభువుని ఇతరులకు ప్రభువుని చూపిస్తున్నావా?